Let's turn our Bibles to Deuteronomy chapter 2, 1 to 3 verses. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్రమ మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయరు మన్నెము చుట్టూ తిరిగితిమి. అంతట యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, షేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరులు పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. ఓకే, ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇజ్రాయెలిట్స్తోని ఇంకా మౌంట్ సేర్ అని అంటాము, అదే తెలుగులో అయితే షేయూర్ పర్వతం అని ఉంది కదా, అది తిరిగిన దాని చుట్టూ చాలు అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటుతారో దాటిన తర్వాత మౌంట్ హోరేబ్ పైన అంటే హోరేబ్ పర్వతం పైన దేవుడు ఎట్లయితే అగ్నిస్తంభంలాగా వస్తాడో దేవుడు అప్పుడు వాళ్ళకి వాగ్దానం చేస్తాడు కదా, మీకు నేను ఒక ప్రామిస్ ల్యాండ్ ఇచ్చినాను, మీకు వాగ్దాన దేశం ఉంది, కానీ అది ఇక్కడ లేదు, చాలా కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, నేను ఆల్రెడీ మీకు అది సిద్ధపరిచినాను, మీరు చేయాల్సింది కేవలం యూ హ్యావ్ టు ట్రావెల్ అండ్ రీచ్ దట్ ల్యాండ్. మీరు నడిచి ఆ పర్వతం మార్గం అంతా నడిచి మీరు అక్కడికి వెళ్ళి మీ వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోమని దేవుడు చెప్తాడు. మీరు వాక్యంలో చూసుకుంటే డ్యూటరానమీ చాప్టర్ 1 verse 2 దేవుడు అంటున్నాడు, వాక్యంలో ఉంది, మోసెస్తో దేవుడు అంటున్నాడు, ఇట్ వాజ్ ఎ జర్నీ ఆఫ్ లెస్ దెన్ 14 days, అంటే 11 days జర్నీ అంట. వాక్యంలోనే ఉంది, మీరు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నారో అక్కడి నుంచి మీ వాగ్దానపు దేశం వరకు జస్ట్ 11 days జర్నీయే ఉంది అని అంటున్నాను. ఒకసారి చదువుదాం ఆ వచనం. హోరేబు నుండి షేయరు మన్నెము మార్గముగా కాదేశు బర్నయా వరకు 11 దినముల ప్రయాణము. జస్ట్ 11 days, 11 దినాల్లో మీరు రీచ్ అయిపోవాలి అని దేవుడు ఆల్రెడీ చెప్పిండు అని మోసెస్ చెప్తున్నాడు, మనం 11 daysలో వెళ్ళాల్సింది అని. కానీ యాక్చువల్గా ఎంత టైం పట్టింది? 40 years. 11 days పోనీ 11 years, పోనీ 22 years, పోనీ దానికి డబుల్, ఎక్కడ మ్యాచ్ అవుతలేదు కదా 40 years. కానీ వాక్యంలో ఉంటుంది, మీ అవిధేయతను బట్టి, మీ సానుగూడిని బట్టి, మీ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు కంటిన్యూస్గా మిమ్మల్ని టెస్ట్ చేస్తూ వచ్చిండు. కానీ మీరు ప్రతి టెస్ట్లో ఫెయిల్ అయ్యి ఆ కొండ చుట్టూ తిరుక్కుంటూ టైం వేస్ట్ చేసుకొని మీ వాగ్దాన దేశంకి అడుగుపెట్టలేకపోయినారు అని అంటున్నాడు. ఇప్పుడు నౌ కమింగ్ టు సెకండ్ చాప్టర్, ఇందాక మొదట చదివిన వాక్యం ఉంది కదా, అక్కడ దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు తిరిగింది చాలు, ఎంతగానం తిరుగుతారు, నార్త్ సైడ్ అంటే తూర్పు దిక్కున తిరగండి, మీరు అక్కడి నుంచి మోయాబీల దేశం నుంచి నేను మీకు ఇవ్వాలనుకున్న వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడానికి రెడీగా అండి అని అంటున్నారు. వాళ్ళు ఆ పర్వతం చుట్టూ ఎన్ని రోజులు తిరుగుండొచ్చు, ఎవరికైనా ఐడియా ఉందా? వాక్యంలో చూసుకుంటే 14th verse, సెకండ్ చాప్టర్ 14th verse. మనము కాదేశు బర్నియాలో నుండి బయలుదేరి జేరుదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనాలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. కేవలం ఆ పర్వతం చుట్టే 38 years అంట. అంటే 38 years ఆఫ్ లైఫ్ స్పాన్, ఒకళ్ళ లైఫ్ స్పాన్ కదా, అన్ని ఇయర్స్ వాళ్ళు తిరుగుతూ వచ్చినారంట. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది ఇక్కడ ఉండొచ్చు, ఏదో నడుస్తుంది జీవితం, నడవనియండి, ఏదో బతికేద్దాము, ఈ పలానా సిచ్యువేషన్లో ఇది ఇట్లానే ఉంటుంది, నేను దాని చుట్టే తిరుగుతున్నాను, కానీ నాకు దేవుడు వాగ్దానం చేసిన దాని దగ్గర నేను వెళ్ళట్లేదు. దేవుడు ఎప్పుడన్నా మన జీవితంలో మనకి ఎప్పుడన్నా ద బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు దేవుడు. ఆ బెస్ట్ ఇద్దామనే ప్రాసెస్లో దేవుడు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే వాగ్దానం పొందుకుంటామో అప్పుడు కూడా మనం నమ్మకంగా ఉంటామా ఉండమా అని. గర్వం రావచ్చు, అహంకారం రావచ్చు. సౌలు రాజుని చూస్తాం కదా, ఎప్పుడైతే ఆయనని అభిషేకించి ఆయనకి రాజు పదవి ఇచ్చినప్పుడు ఆయనకి అహంకారం వచ్చేస్తుంది. దేవుడు మీద ఆనుకోకుండా ఆయన వేరే
దేవుడి ఆత్మ ఆయనను వదిలేసేలాగా ఆయన చేసుకున్నాడు కదా. ఆయన అవిధేయతతోని, ఆయన సొంత తెలివి, నేను నా ఓన్గా చేస్తాను అని అక్కడక్కడ చాలా పనులు చేసి దేవుడికి దూరం అయిపోయిన ఆయన ఆత్మ కూడా, దేవుడి ఆత్మ కూడా విడిచి వెళ్ళిపోయి దురాత్మలు ఆయనను పీడించడం స్టార్ట్ చేసినాయి అంట. సో ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అట్లాంటి వాళ్ళే కదా. వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అట్లా అంత ఫెయిత్ఫుల్గా లేరంట. కానీ దేవుడు ఎప్పుడు నమ్మదగిన దేవుడే కదా. దేవుడు వాళ్ళని చూసి 38 years తిరిగినారు, కొత్త తరం కూడా వచ్చింది, ఇప్పుడైనా నా బిడ్డలు వాగ్దానం దేశంలో అడుగు పెట్టాలని అనుకుంటున్నాడు అంట. మీరు ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, మీ అవిశ్వాసంని బట్టి, మీ అవిధేయతను బట్టి మీరు ఇన్ని ఇయర్స్ తిరగాల్సి వచ్చింది అని అంటున్నాడు. Deuteronomy chapter 1 verse 33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. మీరు విశ్వాసం ఉంచలేదంట. మనం అనుకుంటాము మేము ఇశ్రాయేలీయులగా కాదు, వాళ్ళంటే నమ్మలేదు, అదే మేము అక్కడ ఉంటే నమ్మేస్తాము అని అనుకుంటాం. కానీ వాళ్ళు దేవుణ్ణి అగ్నిస్తంభంలాగా, దేవుణ్ణి మేఘస్తంభంలాగా వాళ్ళ ముందే నడిచిండంట దేవుడు. వాళ్ళ వెనుకల అగ్నిస్తంభంలాగా వస్తూ ఉన్నాడంట దేవుడు. పగలు రాత్రి వాళ్ళని కాపాడుతూ వచ్చిండంట దేవుడు. వాళ్ళు ఎన్నెన్నో అద్భుత కార్యములు చూసిండ్రంట. దేవుడు మన్నాను కురిపించినప్పుడు చూసిండంట, దేవుడు వాళ్ళ సైన్యంలో గెలిపించినప్పుడు చూసిండ్రంట, దేవుడు నాన్ వెజ్ సప్లై చేసినప్పుడు చూసిండ్రంట, దేవుడు ఆ బండ నుంచి నీళ్ళు ఇచ్చినప్పుడు చూసినారంట. ఇన్ని అద్భుతములు చూసినారంట. అయినా కూడా వాళ్ళకి అవిశ్వాసం అంట. వాక్యంలో ఉంది, మీ అవిశ్వాసంని బట్టి నన్ను నమ్మలేకపోయినారు అంట. దేవుడు ఇన్ని కార్యాలు చేసినప్పటికీ వాళ్ళకి నమ్మకం లేదంట. ఈరోజు మనం కూడా అట్లనే ఉన్నాం. దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు చేస్తుంటాడు, కానీ మనం అవన్నీ పట్టించుకోము. మనం ఏదైతే అనుకుంటామో నాకు అదే కావాలి, నాకు అది దొరకలేదు కాబట్టి దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు అనుకుంటాం కదా. దేవుడు మన జీవితంలో మీరు ఏదో ఒకటి అనుకున్నారు, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ కోసమే వెయిట్ చేస్తున్నారేమో, లేకపోతే మీ ఫినాన్షియల్ స్టేటస్, లేకపోతే మీ సమస్య ఇది తీరాలి, మీకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది ఇది తీరాలి అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా మీద ఫోకస్ చేయకుండా నువ్వు ఇతర ఆశీర్వాదాల మీద ఫోకస్ చేస్తున్నావు కాబట్టి కార్యాలు జరగట్లేదు అంటున్నాడు. మొదట మన ఫోకస్ అంతా దేవుడిపైనే ఉండాలంట. ఎప్పుడైతే మన ఫోకస్ ఆశీర్వాదాలపైన షిఫ్ట్ అవుతుందో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ వచ్చేస్తుంది మనకి. ఎట్లయితే రాజైన సౌలు ఎట్లయితే పడిపోయినాడో, దేవుడిని వెంబడించకుండా ఆయన ఓన్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిండో, అప్పుడు ఆయన పడిపోవడం స్టార్ట్ చేసిండంట. వాక్యంలో ఉంటుంది, మనుషులను కాదు నీ సొంత తెలివి మీద కూడా నువ్వు ఆధారపడొద్దు అని ఉంటుంది. ఇక్కడ Proverbs chapter 3 verse 5. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మనం ఓన్గా కూడా ట్రస్ట్ చేయొద్దని అంటున్నాడు. మన పూర్ణ విశ్వాసం ఎవరిపైన ఉండాలంట? దేవుని పైన ఉండాలంట. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ము, ఎందుకంటే నేను నిన్న నేడు రేపు మారని దేవుడిని కాబట్టి. చాలాసార్లు దేవుడిచ్చిన వాగ్దానం మనం నమ్ముతాము, కానీ మధ్యలో అనిపిస్తుంది ఇది అవుతుందా ఎప్పటికన్నా, ఇది ఇంకెప్పుడు జరుగుతుంది, నా ఏజ్ అయిపోతుంది, నాకు ఇంకా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు వస్తారు, లేకపోతే నాకు గర్భఫలం ఎప్పుడు వస్తుంది, లేకపోతే నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే నా అప్పుల బాధలు ఎప్పుడు పోతాయి అని. దేవుడు అంటున్నాడు సనగడం కూడా దేవుడికి ఇష్టం లేదు అని. ఇశ్రాయేలీయులు చాలా పెద్ద చేసిన తప్పు ఏంటంటే సనిగి రాలిపోయినారంట అరణ్యంలో. మనం వాక్యంలో చూసుకుంటే Deuteronomy 1st chapter 27th verse. వాళ్ళు ఎంత సనిగినారంటే దేవునికి ఆపోజిట్గా, దేవుడు చేసిన వాగ్దానం ముందు వాళ్ళకి శత్రువులు అంటే భయం ఎక్కువైపోయి దేవుని దూషిస్తున్నారంట. 27th verse. మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. దేవుడు వాళ్ళని ద్వేషిస్తున్నారని వాళ్ళు సనుగుతున్నారంట. దేవుడు ఎవరినైనా ద్వేషిస్తాడా? దేవుడు వాళ్ళని అంత ప్రేమించి ఆ బానిసత్వం నుంచి తీసుకొస్తే వాళ్ళు అంటున్నారు దేవుడు మమ్మల్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేసిండు అని. కానీ వాళ్ళు మర్చిపోయినారు వాళ్ళ ఓల్డ్ సిచ్యువేషన్ ఎట్లుండింది. ఈజిప్ట్లో చాలా వెట్టి పనులు చేస్తుండే అని ఉంది, వెరీ హార్డ్ వర్క్, వెరీ స్ట్రెస్ఫుల్ వర్క్ అని ఉండే. కానీ వాళ్ళు అదంతా మర్చిపోయి ఇప్పుడున్న ప్రాబ్లమే చాలా పెద్ద ప్రాబ్లం అని అనుకుంటున్నారంట. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి
అన్ని ఇయర్స్ గడిచిపోయినాయి కదా, కానీ అప్పటికి వాళ్ళు రియలైజ్ అవుతలేరంట. ఈరోజు మనం కూడా అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నామేమో. మనం కూడా మన మొండితనంతోనే నేను చేసేది కరెక్టే అని చాలాసార్లు అనుకుంటాం. ఐఎమ్ రైట్ అనే పాలసీ చాలా మందికి ఉంటుంది. మనమే కరెక్ట్ చేస్తున్నాము. వాక్యం తెలిసిన వాళ్ళు అంతే, తెలియని వాళ్ళు కూడా అంతే కదా. నేను కరెక్టే చేస్తున్నాను, నేను కరెక్ట్ పాత్రలో వెళ్తున్నాను అంటూ వాక్యంలో చూస్తే ఎవరి త్రోవ వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుంది అంట. కానీ ఎప్పుడైతే మనం వాక్యమైన అర్థంలో చూస్తామో మనం ఎట్లున్నాం, మనం ఎట్లు వెళ్తున్నాం అనేది కరెక్ట్గా మనకు అప్పుడు తెలుస్తుంది అంట. దేవుడు అంటున్నాడు, ఎట్లయితే ఇశ్రాయేలీయులు ఇట్లా కొండ చుట్టూ తిరుగుతూ వచ్చినారో, టైం వేస్ట్ చేస్తూ వచ్చినారో, అవిధేయతను చూపిస్తూ వచ్చినారో, ఈరోజు మనం కూడా మన జీవితంలో అట్లాంటి అవిధేయతను దేవుడికి చూపిస్తున్నాము. దేవుడు అంటున్నాడేమో ఆ పర్టికులర్ పర్సన్ని క్షమించు అంటున్నాడేమో దేవుడు, కానీ మనం క్షమించలేకపోతున్నాం. అది కూడా ఒక అలాంటి సర్కిలే కదా. అది కూడా మీ జీవితంలో ముందుకు వెళ్ళలేకుండా చేస్తుందేమో. దేవుడు అంటున్నాడు, ఆ పాపం చేయక పాపం విడిచేయని అంటున్నాడు. అట్లాంటివి కూడా దేవుడికి నచ్చవు కదా. అండ్ ఒప్పుకోని పాపములు, అన్కన్ఫెస్డ్ సిన్స్. ఒప్పుకోని పాపములు ఎట్లాంటివి అంటే హై కొలెస్ట్రాల్ లాగా బాడీలోనే ఉంటుంది, మనకి హామ్ చేస్తుంటుంది, మనకి ఆ హాని కలిగిస్తుంటుంది, కానీ మనకు తెలియదు అంట. వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. చాలామందికి తెలియదు అంట. మనం అనుకుంటాం మనం అంతా మంచిగానే ఉన్నాం, నేను మంచి హెల్దీ లైఫ్ స్టైలే ఉంది నాకు, నేను మంచిగానే ఉన్నా అనుకుంటారు. కానీ అట్లాంటి వాళ్ళకు కూడా, ఈవెన్ థిన్ పర్సన్స్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకు కూడా హై కొలెస్ట్రాల్ ఉంటుంది, హై ఫ్యాట్ లెవెల్స్ ఉంటాయి. లావు ఉన్న వాళ్ళకే కాదు, సన్నగా ఉన్న వాళ్ళకు కూడా. సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది హార్ట్ బ్లాకేజెస్తో సఫర్ అవుతుంటారు. దిస్ ఇస్ సైంటిఫిక్. కానీ మనకు తెలియంది ఏంటంటే మన లోపల ఏం జరుగుతుందో మనం మానిటర్ చేస్తలేం కదా. మనం బాగానే ఉన్నాం అని అనుకుంటాం. ఒప్పుకొని పాపాలు కూడా అట్లాంటివే. మనం మంచిగానే ఉన్నామని అనుకుంటాం, నేను అన్ని పాపాలు దేవుడి దగ్గర ఒప్పేసుకున్నా అనుకుంటాడు. కానీ అది ఒప్పుకొని సీక్రెట్ సిన్స్ ఉంటాయి కదా, రహస్యంగా చేసే పనులు ఉంటాయి కదా, ఎవరికి తెలియకుండా ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, ఎవరికి మమ్మీ డాడీకి తెలియకుండా ఎవరితో చాటింగ్ చేస్తూ ఉంటాం. అవి కూడా దేవుడికి నచ్చని పనులు. అట్లాంటివి చేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నా బిడ్డ ఇంకా మారతలేదు అని వెయిట్ చేస్తూ ఉంటాడంట. నా దగ్గరకు వస్తుందేమో, నా బిడ్డ నా దగ్గరకు వస్తాడేమో, మారుతాడేమో, ఈ వాక్యం వల్లనో ఆ వాక్యం వల్లనో మారుతాడేమో అని దేవుడు చూస్తూ ఉంటాడంట. సో అన్కన్ఫెస్డ్ సిన్స్ అంటే ఒప్పుకొని పాపాలు ఉంటే మనకు ఫర్దర్ ప్రోగ్రెస్ ఉండదంట. మన లైఫ్ గడుస్తూ ఉంటుందంట, ఇయర్స్ కౌంట్ అవుతూ ఉంటాయంట, మన బర్త్డేస్ చేంజ్ అవుతూ ఉంటాయంట, క్యాలెండర్స్ చేంజ్ అవుతాయంట. కానీ మన జీవితంలో మాత్రం మనం అక్కడనే ఉంటామంట. ఈరోజు ఏ సమస్య ఉంది మీ జీవితంలో? ఆ అప్పు ఇవాళ ఇంత ఉంది, రేపు కూడా అంతనే ఉందా, నెక్స్ట్ ఇయర్కి కూడా అంతనే ఉందా అంటే సంథింగ్ రాంగ్ కదా. అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు ఆ అప్పు తీర్చలేకపోతున్నారు. మీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఇవాళ అదే స్థితిలో ఉన్నారు, రేపు కూడా అదే స్థితిలో ఉన్నారు అంటే దట్ సంథింగ్ రాంగ్. దీన్నే స్టాగ్నేషన్ అంటాం కదా. ఇవాళ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ కూడా అన్ఎంప్లాయిడ్ ఉంటారా? నెక్స్ట్ ఇయర్ కూడా జాబ్ లేకుండా ఉంటారా? ఇవాళ ఫెయిల్ అయినారు ఒక సబ్జెక్ట్లో, నెక్స్ట్ ఇయర్ కూడా బ్యాక్లాగ్ ఉంటుందా? దీన్ని ఏమంటారు? స్టాగ్నేషన్ అంటారు కదా. అక్కడ ఒక దగ్గర ఎక్కడేసింది అక్కడే నిలిచిపోయినట్టు కదా. అట్లాంటి జీవితం ఎప్పుడు దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు అట్లాంటి జీవితం ఇవ్వడు. దేవుడు ఎట్లాంటి జీవితం ఇస్తాడు తెలుసా? మీరు ఆయన మీద డిపెండ్ అయితే, ఇందాక వాక్యంలో చదివినాం కదా, ఇఫ్ యూ ట్రస్ట్ ఆన్ హిమ్, ఇఫ్ యూ లీన్ ఆన్ హిమ్, ఇఫ్ యూ కమిట్ యువర్ వేస్ ఇంటూ హిస్ వర్డ్, ఆయన నీ మార్గములన్నీ సరళంగా చేస్తాడంట. ఇట్లా తిరిగే మార్గంలో, వంకరున్న మార్గంలో కూడా కాదు. దేవుడు అంటున్నాడు సరళంగా, అంటే స్ట్రెయిట్ అంట. వాక్యంలో క్లియర్గా ఉంటుంది స్ట్రెయిట్ అని. మనకి కేక్ వాక్స్ నచ్చుతాయా, లేకపోతే మొత్తం ఇట్లా తిరిగి 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 నచ్చుతుందా? ఈరోజు మనం చూసుకుందాం, ఏ పాయింట్ దగ్గర మీరు మిస్ అవుతున్నాం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒక పాయింట్ దగ్గర మనం మిస్ అవుతున్నాం కాబట్టే దేవుడు ఆ కార్యం మన జీవితంలో జరగకుండా ఆపుతున్నాడంట. అండ్ దెన్ మనం చాలాసార్లు కార్యాలు జరగట్లేదు అంటే శారీరకంగా కానీ, లేకపోతే ఈ లోకరీతిగా కానీ, లేకపోతే ఫినాన్షియల్గా అంటే అప్పులు కానీ, అట్లా డబ్బుల విషయంలో కానీ అనుకుంటాం. కానీ స్పిరిచువల్గా కూడా స్టాగ్నెంట్ అయిపోతాం కదా. స్పిరిచువల్గా కూడా అంటే ఆత్మీయంగా కూడా స్థిరంగా అయిపోతాం, ఒక దగ్గర ఉండిపోతాం, ముందుకు కదలం. దేవునితోని సంబంధం ఉంది అనుకుంటాము, కానీ యాక్చువల్గా అయితే ఆ కమ్యూనికేషన్ ఉండదు దేవుడితోని. ప్రేయర్ చేయాలంటే హార్డ్లీ 2 minutes కంటే ఎక్కువ చేయలేము. బైబిల్ అంటే బోరింగ్ అనిపిస్తుంది. చర్చ్కి ఏమొస్తాంలే, ఎవ్రీ సండే వస్తాం కదా, ఎవ్రీ సండే 3 servicesలో కూర్చోవాలా, ఒక్క సర్వీస్ చాలు కదా. ప్రతి సర్వీస్లో అదే వాక్యం, అదే పాటలు కదా. వాక్యం అన్నది బైబిల్లోనే ఉంది, నేనే ఇంట్లో చదివేసుకుంటాను, నాకు అర్థమైపోతుంది కదా. కానీ దేవుడు అంటున్నాడు సంఘంగా కూడినప్పుడు అదొక శక్తి వస్తుందంట కదా.
దేవుడు అంటున్నాడు ఎక్కడ సంఘం వాక్యంలో ఉంది సంఘంలా కూడడం ఎక్కడ మానద్దు అని ఉంది. వాక్యం చదవడం ఎక్కడ మానద్దు అని ఉంది. అండ్ ప్రే వితౌట్ సీజింగ్, కంటిన్యూస్గా ప్రేయర్ చేయాలంట ఆపకుండా. ఈరోజు మనం ఆ సిచ్యువేషన్స్లో ఉన్నామా? మనకి ఎక్కడ బైబిల్ బోర్ కొడుతుంది ఈరోజు? ఎక్కడ ఏ పాయింట్లో మనం పడిపోతున్నాం ఈరోజు? ఎప్పుడు అప్పులు, లేకపోతే డబ్బులు, లేకపోతే ఇదే కాదు, ఆత్మీయంగా కూడా మనం ఎట్లున్నామో చూడాలి కదా దేవునితోని. వాక్యం చదివినప్పుడు వాక్యంలో మన సిచ్యువేషన్ ఏంటి, మన లైఫ్ ఎట్లుంది, మన సోల్ ఎట్లుంది అని కూడా తెలుస్తూ ఉంటుంది కదా. సో అందుకే దేవుడు అంటాడు వాక్యమే అర్థంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి అని అంటాడు. నా మన జీవితంలో ఆ సమస్య ఏదైనప్పటికీ దేవుడు అంటున్నాడు యూ కెన్ స్టిల్ రిజాల్వ్ ఇట్. అది ఇంకా మీ జీవితంలో ఉంది అంటే అది మీ జీవితంలో నుంచి తొలగించవచ్చు. మీరు దేవుడు ఏదైతే మీకోసం ఆశీర్వాదం పెట్టిండో దాని వైపు మీరు వెళ్ళొచ్చు. ఆ కొండ చుట్టే తిరగని అవసరం లేదు. దేవుడు చెప్పిన డైరెక్షన్లో వెళ్తే ఆ వాగ్దానం మనం రీచ్ అవుతాం కదా. నా ఫస్ట్ థింగ్, మీరు ఇంకనైనాను నన్ను వెంబడిస్తే, నా తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను మీకు ఆ కార్యం మీకు జరిగిస్తానని అంటాడు. వాక్యంలో ఉంటుంది జోయల్ చాప్టర్ 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు దేవుడు? మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమంటున్నాడా? మీ చుట్టాల దగ్గరికి వెళ్ళమంటున్నాడా? మీ బంధువుల దగ్గరికి వెళ్ళమంటున్నాడా? లేకపోతే మీ భార్య దగ్గరికి వెళ్ళమంటున్నాడా? మీ భర్త దగ్గరికి వెళ్ళమంటున్నాడా? మీ బిడ్డల దగ్గరికి వెళ్ళమంటున్నాడా దేవుడు? ఒకటే డైరెక్షన్ కదా, నా దగ్గరికి రండి అంటున్నాడు దేవుడు. వెరీ క్లియర్. కానీ చాలాసార్లు మనకు క్లియర్గా ఉన్న సింపుల్గా ఉన్న ఇన్స్ట్రక్షన్సే అర్థం కావు కదా. చాలాసార్లు సిల్లీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తాం? ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్లోనే కదా, మ్యాథ్స్లో. సో దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రండి, అటు ఇటు కాదు, నా దగ్గరికి రండి. నిజంగా నా దగ్గర మొరబెట్టండి, నిజంగా నన్ను అడగండి, నిజంగా నన్ను వేడుకోండి. టెస్ట్ అండ్ సీ ద లార్డ్ ఇస్ గుడ్ అని ఉంది కదా వాక్యంలో. మీరు పరీక్షించండి, మీరు ఆ దేవుడి దగ్గర ఉపవాసం ఉండి పరీక్షించండి, దేవుడు కార్యాలు చేస్తానంటున్నాడు కదా. నా ఫస్ట్ థింగ్ ఇస్ ఫాస్టింగ్. మీ జీవితంలో ఏదన్నా ఆగిపోయింది, ఇది జరగట్లేదు నా జీవితంలో, లేకపోతే ఇది అవ్వట్లేదు, ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకా జరగట్లేదు, ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను అది అక్కడే ఉంది, ఆ ప్రాబ్లం అట్లనే ఉంది, మా ఫ్యామిలీలో ఆ ఇష్యూ అట్లనే ఉంది, మనుషులు మారట్లేదు, లేకపోతే నేను మారట్లేదేమో, ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఎంత ట్రై చేస్తున్నా కానీ అన్ని వ్యర్థమైపోతుంది, అసలు ఏది సక్సెస్ అవ్వట్లేదు, ఏం ప్రోగ్రెస్ లేదు అని అనుకున్న వాళ్ళు డూ ట్రై ఫాస్టింగ్. మాథ్యూ 17:23-21 వాక్యంలో ఉంటుంది. అక్కడ యేసయ్య ఒక దురాత్మ పట్టిన అబ్బాయిని స్వస్థపరుస్తాడంట. కానీ అంతకుముందు వాక్యంలో చదువుకుంటే, పైన వచనాలు చదువుకుంటే ఆల్రెడీ ఆయన డిసైపుల్స్, ఆయన శిష్యులు అందరూ ట్రై చేస్తారంట. ట్రై చేసినా కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదంట. అప్పుడు యేసయ్య అంటున్నాడు, వర్స్ నెంబర్ 21, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఓకే, తెలుగులో అట్లుంది, కొండని చూసి ఇక్కడి నుంచి అక్కడికి తొలగిపోమంటే తొలగిపోతుంది అని. బట్ ఇంగ్లీష్లో ఇంకొక ఎక్స్ట్రా ఫుట్ నోట్ ఉంది, ఇంకో లైన్ ఉంది, దిస్ కైండ్ డజంట్ గో ఎక్సెప్ట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఇట్లాంటి రకాలు అంటే ఇట్లాంటి దురాత్మలు, అది ఎంత స్ట్రాంగ్ దురాత్మ అంటే ఆ శిష్యుల వల్ల కూడా కాలేదంట, యేసయ్య రావాల్సి వచ్చిందంట. అట్లాంటి దురాత్మలు ఒకవేళ మీరు ప్రేయర్ చేసి మీరు ఉపవాసం ఉంటే అట్లాంటి దురాత్మలను కూడా మీరు తరమగలుగుతారు అని దేవుడు అక్కడ అంటున్నాడంట. దేవుడు అంటున్నాడు ఫస్ట్ ఇస్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అనేది ఏదో షో ఆఫ్కి కాదు, కానీ మనం 40 రోజులు ఉపవాసం కూడా అందుకే చేస్తుంటాం కదా. ఎవ్రీడే ఫ్రైడే ఫాస్టింగ్ ఏదో జస్ట్ టైంపాస్కి కాదు కదా. పాస్టర్మ్మ గారు వచ్చి అంతా చేసి ఫ్రైడే ఫాస్టింగ్ అని సెపరేట్గా ఒక డే దానికోసం అని కాన్సిక్రేట్ చేయడం. ఎందుకంటే ఫాస్టింగ్ ద్వారా, ఉపవాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యంలో మీరు ఎక్కడ చూసుకున్న, బైబిల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసినా కూడా ఫాస్టింగ్ ద్వారా చాలా పనులు జరుగుతాయి కదా. యేసయ్యనే ఫాస్టింగ్ చేసింది కదా 40 days పరిచర్య స్టార్ట్ చేయకముందు. ఎందుకు అంటే ఫాస్టింగ్లో గొప్ప బలం ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఉపవాసం చేస్తారో యూ క్యాన్ కాంకర్ యువర్ ఫ్లెష్. అంటే మీ శరీరం ఏదైతే మీకు శరీరం కావాలి అంటుందో అది మీ మనసు అవన్నీ దాని చుట్టూ తిరగకుండా
యూ క్యాన్ కాంకర్ ఇట్, యూ క్యాన్ బీ విక్టోరియస్ ఓవర్ ఇట్. అంటే దాని మీద మీకు విజయం వస్తుంది. ఒక్కసారి మీ మైండ్ని, మీ శరీరంని కంట్రోల్ చేయగలిగితే సాతాన్ మీ దగ్గరికి రాలేడు కదా. ఎందుకంటే సాతాన్ ఫస్ట్ మిమ్మల్ని ఎట్లా అటాక్ చేస్తాడు, మీ మైండ్లో అటాక్ చేస్తాడు. ఫస్ట్ ఒక థాట్ తెస్తాడు, ఒక ఆలోచన తెప్పిస్తాడు. ఆలోచన తెప్పించిన వెంటనే మీరు అది మనసులో ఆలోచిస్తూ ఉంటారు. అదే కదా పాపము, అది చేసేస్తారు. మనసులో ఆలోచించింది కూడా పాపమే అని దేవుడు అంటున్నాడు కదా వాక్యంలో. ఎప్పుడైతే సాతాన్ మీకు మైండ్ను కాంకర్ చేయడానికి ట్రై చేస్తున్నాడో, మీ మైండ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడో, వాక్యంలో ఉంటుంది, ప్రతి ఆలోచనని ఆయన దగ్గర పెట్టమని. బ్రింగ్ క్యాప్టివ్ ఎవ్రీ థాట్ అట్ హిస్ ఫీట్, అట్ జీసస్ ఫీట్ అంట. మీకు ఆలోచన వచ్చిన వెంటనే ఇది కరెక్టా కాదా అనే ఆ వివేచన జ్ఞానం ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారానే కదా. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరముల్లో ఒక వరం వివేచన జ్ఞానం. ఆ వరం ఉండకపోతే మీరు తప్పు పని ఈజీగా చేసేస్తారు, ఈజీగా డిఫికల్టీస్లో పడిపోతారు, ఈజీగా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. నా గాడ్ సేస్ అట్లాంటి ఆలోచన మీలో కూడా కంట్రోల్లో రావాలంటే ఫాస్టింగ్ ద్వారా, ఉపవాసం ద్వారానే కదా. ఏదో షో ఆఫ్కి ఏదో ఇప్పుడు చెయ్యాలే కాబట్టి ఏదో ఒక పూట తినకుండా ఉంటే అయిపోతుంది అన్నట్టు కాదు. హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ దాట్ వర్క్. మీ జీవితంలో ఆ కార్యం జరగాలని మీకు ఎంత ఆశ ఉంది, మీ ఆశను బట్టే దేవుడు దీవిస్తాడు. మీకు నిజంగా దాన్ని బట్టి ఆశ ఉంటే మీరు ఆ ఫాస్టింగ్ కాదు కదా, మీరు ఇంకేమన్నా చేస్తారు. అది 1 డే చేయమంటే 1 డే చేస్తారు, 2 days చేస్తారు, 3 days కూడా చేస్తారు కదా. మీకు ప్రేరేపణ వచ్చిన కొలది దేవుడు అంటున్నాడు, ఆ సంపూర్ణమైన హృదయంతో నా తట్టు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నేను ఆలకిస్తాను, నేను వింటాను అని అంటున్నాడు దేవుడు. నా సెకండ్, ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కదా గాడ్తోని. మన పక్కన చాలా స్టాటిస్టిక్స్ ఉంటాయి. భార్యాభర్తలు ఎక్కువ ఎందుకు విడిపోతారు అంటే ఎక్కువ కమ్యూనికేట్ చేసుకోరు కాబట్టి. ఎక్కువ మాట్లాడుకోకపోతే వాళ్ళ లైఫ్స్లో వాళ్ళు బిజీ ఉండి, వాళ్ళ జాబ్స్తో వాళ్ళు బిజీ ఉండి పట్టించుకోకుండా ఒకరినొకరు అట్లా కమ్యూనికేషన్ లేకుండా విడిపోతూ ఉంటారంట. దేవుడు మనం ఎప్పుడు ఆయన కోసం మాట్లాడతామా, ఎప్పుడు ఆయనతో వేచి ఉంటామా, ఎప్పుడు ఆయనను వెతుకుతామా అనే చూస్తూ ఉంటాడంట దేవుడు ఎప్పుడు ఎవరైనా వచ్చి దేవా అని పిలిచినప్పుడు ఎచ్చిపో అని అన్నాడంట. అయ్యో నా బిడ్డ వచ్చింది అని దేవుడు ఆనందపడతాడంట. బైబిల్లో దేవుడికి మొబైల్ నెంబర్ ఉంది తెలుసా ఎవరికన్నా? ఫోన్ నంబర్ జెరమయా 33:3. దేవుడు మనం పిలిచిన వెంటనే దేవుడు ఆన్సర్ చేస్తాడంట. మనం ఫోన్ చేయంగానే మన పేరెంట్స్ కూడా ఆన్సర్ చేయరేమో, మన పిల్లలు కూడా ఆన్సర్ చేయరేమో, కానీ దేవుడు వెంటనే నువ్వు ఇట్లా దేవా అనగానే ఆన్సర్ చేస్తాడంట, ఉత్తరం ఇస్తాడంట దేవుడు. అట్లాంటి దేవుడిని మనం పెట్టుకొని మనం ఎన్నెన్నో ట్రయల్స్ చేస్తూ ఉంటాం కదా. వి రీప్లేస్ గాడ్ విత్ మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ వెయిన్. అంటే దేవుడు ప్లేస్లో మనం చాలా అన్య రీతిలో పెట్టుకొని మనం వాళ్ళే కరెక్ట్ ఏమో, ఆ మనిషే కరెక్ట్ ఏమో, వాళ్ళ నా ప్రాబ్లం తీరుస్తారేమో అని మనుషులను పూజిస్తూ ఉంటాం కదా. కానీ వాక్యంలో ఉంటుంది, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఉంటుంది కదా. నా కంప్లీట్ కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవుడితోని సంపూర్ణంగా మీకు ఆ కనెక్షన్ ఉంటే, మీరు ఎప్పుడు దేవుడితో కనెక్టెడ్ ఉంటే మీకు ఏది కరెక్ట్గా చేయాలి, ఏది చేయొద్దో అర్థమవుతుంది. నా థర్డ్ థింగ్ ఈస్ రీడింగ్ యువర్ వర్డ్ ఎవ్రీ డే. వాక్యము ప్రతిరోజు చదవాలి. వాక్యం అర్థమవుతలేదు, వాక్యం ఇది ఎందుకు ఇక్కడ ఉంది, కానీ బైబిల్లో ఉన్న వాక్యము ఎక్కడ ఏది ఉత్తిగా లేదు. నథింగ్ ఈజ్ బై ర్యాండమ్. ఏదో ఇక్కడ ఇది ఉండాలిలే కాబట్టి ఉందిలే. ఈవెన్ మన స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి కదా నంబర్స్లో, అది చదవాలంటే అంత మంచిగా అనిపించదు కదా, అరే బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయల్లో కూడా లీనియేజెస్ ఉంటాయి, జనరేషన్స్ ఉంటాయి, బోరింగ్ అనిపిస్తాయి. కానీ వాక్యంలో ఎక్కడ ఉన్నా కూడా ఏది వేస్ట్గా లేకపోతే ఏదో ఉంటే ఫిల్ అయిపోతుంది కాంటెంట్ అన్నట్టు ఎక్కడ లేదు. దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీ వర్డ్స్. ప్రతి వచనం దగ్గర ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, ఏదో ఒక దేవుడు అక్కడ ఏదో మీనింగ్ హిడెన్ పెట్టుంటాడు. కానీ మనం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి కదా. నౌ ద హైయెస్ట్ ఐక్యూ పర్సన్ అంటే ఈ లోకంలోనే హైయెస్ట్ తెలివి, విజ్ఞానం అని అంటారు కదా, ఆ హైయెస్ట్ ఐక్యూ పర్సన్ కూడా ఆయన ఏం క్రిస్టియన్ కాదు. ఆయన పోస్ట్ చేసిండు, ఆయన ట్వీట్ చేసిండు, బైబిల్ ఇస్ వెరీ యాక్యురేట్ అని. బైబిల్ చాలా కరెక్ట్. బైబిల్ నిజంగా ఎవరో
కల్పితంగా రాయలేదు, అది నిజంగా దేవుడు చే రాయబడ్డది అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన మళ్ళీ హైయెస్ట్ ఐక్యూ పర్సన్. మన చాలా ఐక్యూ ఉన్న వాళ్ళు ఎక్కువ దేవుడిని నమ్మరు అని అంటారు, కానీ ఇక్కడ ఒక హైయెస్ట్ ఐక్యూ పర్సన్, ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఆయన ఒప్పుకుంటున్నాడు దేవుడు ఆ బైబిల్ని యాక్యురేట్గా రాపిచ్చిండు, అక్కడ ఉన్నది ఏది ఉత్తి వ్యర్థం కాదు, అన్నిటికీ ఒక మీనింగ్ ఉంది అని ఆయన ఒప్పుకొని ట్వీట్ చేసిండు. నా అండ్ ఇన్ని ప్రేయర్ ఫాస్టింగ్ ఇవన్నీ తర్వాత యేసయ్య రక్తం లేకపోతే మనం ఏం చెయ్యలేం కదా. మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో ఆయన రక్తం మన మీద ప్రోక్షిస్తాడంట దేవుడు. ఆయన రక్తం లేకపోతే మనం ఇక్కడ లేం, ఆయన రక్తం లేకపోతే మనం ఆ రాజ్యంలో కూడా ఉండలేం కదా. ఆయన రక్తం ద్వారా స్వస్థత, ఆయన రక్తం ద్వారా విజయాలు వస్తాయంట, ఆయన నామంలోనే విజయాలు ఉన్నాయంట. ఆయన రక్తం అయితే మనం కప్పినప్పుడు మనకి ఏది నా జీవితంలో ఇది ఇట్లనే ఉండిపోయిందని ఏది రిగ్రెట్ ఉండదంట, ఏ బాధ ఉండదంట, దేవుడు అట్లా నడిపిస్తాడంట. కానీ చాలాసార్లు యేసయ్య రక్తం అనేది ఈజీగా లైట్గా తీసేసుకుంటాం. ఓకే, మనం ఎప్పుడైతే బల్లను సమీపిస్తాం కదా, ఏదో రిచువల్గా అంటే ఆచార భక్తిలాగా కాకుండా నిజంగా దేవుళ్ళలో నిమగ్నమై అది మనం తీసుకుంటున్నామా? జూయిష్ కస్టమ్స్లో యాక్చువల్గా మనం ఇప్పుడు ఏదైతే బల్ల ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, యాక్చువల్గా లాస్ట్ సప్పర్ మీనింగ్ ఏంటో తెలుసా? జూయిష్ కస్టమ్స్లో వాళ్ళకి కరెక్ట్గా తెలుసు, అది మనకు తెలియదు. అది మనం ఏదో ఆచారభక్తిగా చాలామంది ఇది ఎందుకు చేస్తున్నాం అని కూడా చాలామందికి తెలియదు. దేవుడు చేయమన్నాడు చేస్తున్నాం అంతే అని అంటారు చాలామంది, కానీ అది కాదు. ఎవరైనా అడిగినప్పుడు దేవుడు జూయిష్ కస్టంలోనే పెరిగిండు కదా, జూయిష్ కస్టంలో ఎప్పుడైతే మ్యారేజ్ జరుగుతుందో, ఒక పెళ్లి ప్రపోజల్ ఉంది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని నిశ్చయిస్తే, ఒకవేళ ఒక తండ్రికి తన కొడుకు కోసం ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, అప్పుడు అక్కడ ఏం చేస్తుండే అంటే, ఇప్పుడైతే ఇక్కడ కట్నాలు ఇస్తారు కదా అబ్బాయిలకి, కానీ కట్నాలు అనేవి అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు కాదనమాట, అమ్మాయిలకు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే దేర్స్ అ ప్రైస్ ఫర్ ఎవ్రీ బ్రైడ్. ఒక వధువుకి ఒక వెల ఉంటుందంట, ఒక వాల్యూ ఉంటుందంట. ఆ వాల్యూ ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి చెల్లించాలంట. ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి ఆయనకి ఇష్టమైతే, ఆయనకు ఒకవేళ అమ్మాయి నచ్చితే, ఇఫ్ హీ థింగ్స్ హీ కెన్ స్టే విత్ హర్ ఫర్ లైఫ్ టైం, ఒకవేళ అమ్మాయితో నేను బ్రతకగలుగుతాను, నేను ఉంటాను ఈ అమ్మాయితోని అని ఒకవేళ ఆయన నిబంధన చేయడానికి రెడీగా ఉంటే, ఆయన ఏం చేస్తాడంటే ఆ పెళ్లి కూతురు తండ్రిని అప్రోచ్ అవుతాడు. ఆ పెళ్లి కూతురు తండ్రిని అడుగుతాడు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ పెళ్లి కూతురు తండ్రి నా బిడ్డకి ఇంత వెల అని చెప్తాడు. అంటే అదేదో సేల్ లాగా కాదు, కానీ దట్ ఈస్ హై వాల్యూ అనమాట ఆ అమ్మాయికి. సో ఈ కష్టం ఉండేదన్నమాట. అప్పుడు ఆ పెళ్లి కొడుకు ఏం చేస్తాడంటే ఆ వెల చెల్లిస్తాడు, ఆ డబ్బులు కానీ అది ఏదైనా కూడా వెల చెల్లించి ఆ రోజు ఒక ఫంక్షన్ పెడతారనమాట. దాంట్లో ఏం చేస్తారంటే ఇట్లనే ద్రాక్ష రసం పెడతారు, రొట్టె కూడా పెడతారు. ద్రాక్ష రసం పెట్టినప్పుడు ఎప్పుడైతే ద్రాక్ష రసం తీసుకొని అబ్బాయి ఏం చేస్తాడంటే కొంచెం తాగి ఆ అమ్మాయికి ఇస్తాడనమాట, ఆఫర్ చేస్తాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇఫ్ యూ లైక్, ఇఫ్ నీకు నచ్చితే, ఇఫ్ యూ ఆర్ ఇన్ లవ్ విత్ మీ, నువ్వు ఇది యాక్సెప్ట్ చెయ్యు అని ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ పెళ్లి కూతురు అది తీసుకొని తాగితే అప్పుడు వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ ఆ పెళ్లి కూతురు నాకు ఇష్టం లేదు అంటే ఆ వివాహం జరగదు. ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడు అంటే ఇట్స్ ద సేమ్ థింగ్. అక్కడున్న డిసైపుల్స్, అక్కడున్న శిష్యులకు కూడా అది అర్థమవుతుంది, కానీ మనకి ఇంకా అర్థం కాలేదు. అక్కడ మీనింగ్ ఏంది, ఆ బల్ల మీనింగ్ ఏంది అంటే, యేసయ్య అంటున్నాడు, నేను నీ కోసం నా జీవితంని పెడుతున్నాను, నీ కోసం నా రక్తంని పెడుతున్నాను, నేను పొందుకోవడానికి నా జీవితాన్ని, నా ప్రాణంని సిలువ పైన పెడుతున్నాను. ఆర్ యూ రెడీ టు టేక్ ఇట్? మనం ఎప్పుడైతే ద్రాక్షరసం తీసుకుంటామో ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే, ఎస్ లార్డ్, ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ, నేను ప్రేమిస్తున్నాను, నేను నీ కోసం బ్రతుకుతాను, యు ఆర్ మైన్, ఐ యామ్ యోర్స్. అది దాని మీనింగ్. ఎప్పుడైతే మనం బల్ల తీసుకుంటున్నామో ఏదో రిచువల్ లాగా కాకుండా, ఏదో కష్టం లాగా కాకుండా, ఏదో అలవాటు రీతిగా కాకుండా దాని ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే ద్రాక్షరసం తాగుతున్నారో, ఎప్పుడైతే బల్ల తీసుకుంటున్నారో దాని మీనింగ్ ఏంటంటే, దేవా నేను నీ కోసం బ్రతుకుతాను, నువ్వు నా కోసం వెల చెల్లించినావు కాబట్టి నేను నీ కోసం బ్రతుకుతాను అని మనం వాగ్దానం చేస్తున్నట్లు. మనం వాగ్దానం చేసినప్పుడు అది తప్పినప్పుడు దాన్ని ఏమంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు పాపం చేస్తే దాన్ని ఏమంటారు కదా? ఇప్పుడు మనం దేవుడితో చేసే నిబంధన కూడా తప్పినప్పుడు దాని మీనింగ్ కూడా అదే.
దేవుడు అంటున్నాడు, నీకోసం నేను ఫెయిత్ఫుల్గా ఉంటున్నాను, నీకోసం నేను విశ్వాసంగా ఉంటున్నాను, కానీ నువ్వు నా పట్ల విశ్వాసత చూపించట్లేదు. మీరు బల్ల తీసుకుంటున్నారు కానీ చేసేవన్నీ చేస్తున్నారు. మీరు బల్ల తీసుకుంటున్నారు, మీరు ఫాస్టింగ్ ఉంటున్నారు, మీరు నేను ఇచ్చిన రక్తం అని చెప్పి అందరి ముందు షో ఆఫ్ చేస్తున్నారు, నేను క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ మీరు చేయాల్సింది, మీరు బ్రతకాల్సింది యేసయ్య లాగా కదా. యేసయ్య చూపించిన మాదిరిలో బ్రతకమని దేవుడు అంటున్నాడు. అందుకేనేమో ఈరోజు మన జీవితంలో కార్యాలు జరుగుతలేవేమో. మనం క్రిస్టియన్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నామేమో, క్రిస్టియన్ అని మన ఫేస్బుక్ స్టేటస్లో పెట్టుకున్నామేమో, క్రిస్టియన్ అని గర్వంగా బార్న్ క్రిస్టియన్ అంటాం కదా. నేను కూడా చాలాసార్లు అంటుండే బార్న్ క్రిస్టియన్, ఆమె బార్న్ క్రిస్టియన్ అంటే పుట్టంగానే నేను క్రైస్తవురాలిని అని నేను చెప్తుండే. కానీ పుట్టంగానే ఎవరైనా క్రిస్టియన్ అవుతారా? కాదు కదా. పుట్టంగానే ఎట్లా క్రిస్టియన్ అవుతారు? ఎప్పుడైతే మనం యేసయ్యని విత్ అవర్ హోల్ హార్ట్, విత్ అవర్ హోల్ సెన్స్ ఎప్పుడైతే మనం ఆయన యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు కదా మనం యేసయ్యని వెంబడించే వాళ్ళం అవుతాం, అప్పుడు కదా క్రిస్టియన్ అవుతాం. సో దాట్ ఈస్ ద మీనింగ్. మేబీ అందువల్లనేమో మన జీవితంలో కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయేమో. మనం ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ సాతాన్ మనల్ని పడేస్తుంది. సేటన్ ఈజ్ వెరీ క్లియర్. ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, సాతాన్ చాలా తెలివైన వాడు, పిచ్చోడు కాదు. మీరు ఎక్కడ పడిపోతాడో వాడికి అన్ని పాయింట్స్ తెలుసు. ఇది మీ వల్ల కాదు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు, దేవుడు నీకు ఇది హెల్ప్ చేయడు అని దేవుడి నుంచి దూరం లాగడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఉపవాసం చేయండి, దేవుడితో మీరు చాలా దగ్గరగా అవుతారు. ఊకే ఏం ఫాస్టింగ్, వీక్ అయిపోతే ఎట్లా దేవుడితో మాట్లాడతామని అంటారు. కానీ మీరు ఎప్పుడైతే ఫాస్ట్ చేస్తారో, వెన్ యు ఆర్ వీక్ దెన్ యు ఆర్ స్ట్రాంగ్ అని ఉంది కదా. మీరు ఎప్పుడైతే బలహీనులు ఉంటారో అప్పుడే బలవంతులుగా అవుతారంట. ఎన్నిసార్లు దేవుడు మీకు ప్రేరేపిస్తున్నాడేమో ఫాస్టింగ్ చెయ్యు, లేకపోతే ఈ ఇష్యూ బట్టి నన్ను వేడుకో, నన్ను వెంబడించు అని. కానీ చాలాసార్లు ఇగ్నోర్ చేసేస్తుంటాం. ఒకవేళ మీ జీవితంలో అట్లాంటి సైన్స్ ఉంటే, ఒకవేళ మీకు అనిపిస్తే ఇది అవ్వట్లేదు నా జీవితంలో అని అనిపిస్తే ఫాస్టింగ్ చేయండి, ప్రేయర్ చేయండి, దేవుడి పట్ల సంపూర్ణంగా విశ్వాసం పెట్టండి. దేవా నువ్వు తప్ప ఎవరు చెయ్యరు, అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు తప్ప ఎవరు చెయ్యరు అని ఒప్పుకోండి. నేను ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా, లేకపోతే నేను నా ఓన్గా నా తెలివితో నేను చేస్తా అంటే డెఫినెట్గా పడిపోతాం. ఎప్పుడైతే మన సొంత తెలివి మీద పడిపోతామో అది ఎక్కువ పెయిన్ అవుతుందంట. దేవుడి మీద భారం వేయండి. దేవుడు అంటున్నాడు నువ్వు నా మీద భారమే అని అంటున్నాడు. నీ చేతి పనులు నేను ఆశీర్వదిస్తాను, నీకు ఎందుకు భయం అని అంటున్నాడు. ఇంకా మన జీవితంలో కార్యాలు జరగట్లేదంటే మేబీ వీఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్ ఇనఫ్. దేవుడిని అంతగానం వెంబడించలేకపోతున్నామేమో, దేవుడి మీద అంత విశ్వాసం లేదేమో. మన పక్క ఇంటి వాళ్ళ మీద ఉన్న విశ్వాసం కూడా దేవుడి మీద ఉండదు కొన్నిసార్లు. దేవుడు చేస్తాడా నిజంగా? దేవుడు చేయగలుగుతాడా? ఇన్ని ఇయర్స్ నుంచి ఇది ఇట్లనే ఉంది, ఇది ఇట్లా అవుతుందా, దేవుడు చేయగలుగుతాడా అని చాలాసార్లు అంటారు. దేవుడే చేయలేదు ఇదని చాలాసార్లు అంటారు కొంతమంది. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదైతే ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదంట. నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ హిమ్. ఆయనకి ఏదన్నా క్షణాల్లో పని అంట. కానీ దేవుడు ఆ రిలీజ్ చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి కదా. దేవుడు చేతులు చాచే ఉంచుతాడంటే ఎప్పుడు, కానీ దేవుడి తట్టు మనం ఫస్ట్ తిరగాలి కదా. ఈరోజు మనం దేవుడి తట్టున్నామా లేకపోతే సాతాన్ తట్టున్నామా? సాతాన్ ఎప్పుడు పక్కనే ఉండి ఏదో ఒకటి మనకు చెప్తా ఉంటాడు. అవ్వదులే, లైట్ తీసుకో, ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది కదా, ఎందుకు కొత్తగా నీకు ఇప్పుడు ఈ ప్రోగ్రెస్, ఎందుకు కొత్తగా నీకు కొత్త ఆశలు ఎందుకు, ఏం కాదు అట్లనే ఉందాం, ఇట్లా మంచిగానే ఉంది కదా, కంఫర్టబుల్లే ఉంది కదా, ముందుకెళ్ళి ఏం చేస్తాం, బైబిల్ చదివి ఏం చేస్తాం అని అంటూ ఉంటాడు. బట్ దెన్ మీకు ఎంత ఆశ ఉంది మీ జీవితం మారాలని, నాకు ఇంకా ఈ జీవితం వద్దు. రూతు కూడా మోయాబీరాలే కదా, తనకు దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ వాక్యంలో చూస్తే ఎప్పుడైతే నయోమి దేవుడిని తన దేవుడు అని తను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తుందో తన జీవితంలో బోయాజ్ నుంచి దేవుడు అద్భుతం చేస్తాడు కదా. రూత్ చాప్టర్ 1 verse 10 అనుకుంటా, చూద్దాం. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చెదమని ఆమెతో చెప్పగా, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోనును కిల్యోనును ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిను లేనిదాయను. అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారంట? బెత్లెహేం నుంచి వచ్చిన తర్వాత 10 years ఉన్నారంట. 10 years. కానీ మీరు ఇక్కడ వాక్యంలో చూడండి, రూత్కి పిల్లలు ఉన్నారా? సంతానమే లేదు. మరి ఆ సెకండ్ 2 brothers కదా, ఓర్పాకు కూడా పిల్లలు లేరు. వాక్యంలో చూస్తే ఎక్కడ వాళ్ళిద్దరికి ఎవరైనా సంతానం ఉందా లేకపోతే ఎవరైనా మిగిలినారా అని ఎవరు లేరు. ఏమైనా ఆధారం ఉందా అంటే ఏది లేదు. వాళ్ళకు కూడా ప్రోగ్రెస్ లేదు కదా లైఫ్లో. 10 years అంట, 10 years నుంచి కిడ్స్ లేరంట. కానీ ఎప్పుడైతే రూత్
నయోమితో పాటు బెత్లెహేమ్ వచ్చి యెహోవా దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే తను ఒప్పుకుంటుందో, బోయాస్ని పెళ్లి చేసుకున్న వెంటనే ఎవరు పుడతారు? ఒబేద్ పుడతాడు కదా. దేవుడు ఆమెని జీనియాలజీ ఆఫ్ జీసస్లో యాడ్ చేస్తాడు కదా. ఎప్పుడైతే రూత్ తన పాత జీవితాన్ని వదిలేసి దేవుడి దగ్గరకు వచ్చిందో తన జీవితమే మారిపోయింది కదా. ఈరోజు మన జీవితంలో జరగని కార్యాలు అది ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి, అది ఎంత టైం అన్నా కానివ్వండి, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన తప్ప ఎవరు చేయడని నమ్మి ఆయనను అడిగినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు నమ్మలేకుండా నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావేమో, సంపూర్ణ విశ్వాసం పెట్టండి. చాలాసార్లు ప్రేయర్ దేవుడు చేస్తాడో లేదో అన్నట్టు చేయొద్దు. దేవుడే చేస్తాడు అని చేయాలి. ఈరోజు దేవుడు మన జర్నీ అంతా చూస్తున్నాడు, మన లైఫ్ అంతా ఎరిగిన దేవుడు కదా, మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కదా. మన హృదయంలో థాట్ వచ్చే ముందే, ఆలోచన వచ్చే ముందే దేవుడికి తెలిసిపోతుందంట. అట్లాంటి దేవుడి దగ్గర మనం చేస్తావో లేదో, దేవా సరే నేను ఉత్తిగా ప్రేయర్ చేస్తా, ట్రయల్ వేస్తా అన్నట్టు కాదు. నువ్వు మాత్రమే చేస్తావు దేవా, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది అని అప్పుడే చెప్పి స్తుతి చెల్లించేసేయండి. స్తుతి ఎందుకు? దేవా నువ్వు నా జీవితంలో ఇది చేసేస్తున్నావు నాకు తెలుసు అని. సే థ్యాంక్ యూ బిఫోర్ యూ గెట్ ఇట్. సే థ్యాంక్ యూ ఈవెన్ బిఫోర్ యూ సీ దట్ మిరకిల్. మీ జీవితంలో అద్భుతం జరగకముందే మీరు థ్యాంక్ యూ చెప్పేయండి. అప్పుడు గాడ్ విల్ బీ సో మచ్, ఎంత సర్ప్రైజ్ అయిపోతాడు మీ ఫెయిత్తో, మీ విశ్వాసంతో. నా బిడ్డకు నేను చెయ్యకముందే తెలుసు నేను చేస్తా అని. ఇట్లాంటి కార్యాలు చూడాలంటే దేవుడి మీద సంపూర్ణ విశ్వాసం పెట్టాలనే ఉంది. దేవుడి మీద సంపూర్ణ విశ్వాసం లేకుండా హాఫ్ మైండ్తో ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వస్తామో ఏ కార్యం మన జీవితంలో జరగదు. ఒక భక్తుడు ఉన్నాడంట, క్రిస్టియన్ అయినాడంట, మనలాగానే క్రిస్టియన్ అయినాడంట. అయితే దేవుడు అన్నాడంట, నువ్వు నన్ను వెంబడించాలంటే సిల్వను మోయాలి, నీ సిల్వ నువ్వు మోయాలి అని దేవుడు ఒక సిల్వ ఇచ్చిండంట. సిల్వ వేసుకొని నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉంటే పక్కన వాళ్ళని చూస్తున్నాడంట. కొంతమందికి సిల్వలు ఉన్నాయంట, కొంతమందికి సిల్వలు లేవంట, కొంతమందికి చిన్న సిల్వలు ఉన్నాయంట. అయితే చిన్న సిల్వ వాళ్ళని చూసి, దేవా నువ్వు నాకు ఎందుకు ఇంత కష్టం పెట్టినావు, నాకు ఇంత పెద్ద సిల్వ ఎందుకు ఇచ్చినావు, నేను ఎంత దూరం నడవాలి ఇట్లా అని అనుకుంటాడంట. అయినా కూడా నడుచుకుంటా కొంచెం దూరం పోయినాక ఆయనకు ఒక ఆలోచన వస్తుందంట, నేను కొంచెం నా సిల్వ హైట్ తగ్గిస్తా, కొంచెం కట్ చేస్తా అని కొంచెం కట్ చేస్తాడంట. మళ్ళీ కొంచెం దూరం పోతాడంట, మళ్ళీ ఇంకొకళ్ళని చూస్తాడంట. ఆ విశ్వాసి దగ్గర కొంచెం చిన్న సిల్వ ఉందంట. ఈయనకు అనిపిస్తుంది ఆ చిన్న సిల్వ అని. అయితే అనిపించంగానే అరే ఈయనది ఇంకా చిన్నగా ఉంది, ఈయన ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, నేను కూడా ఫాస్ట్గా వెళ్ళాలంటే నాది ఇంకా కొంచెం కట్ చేస్తాను నేను సిల్వ అని ఇంకొంచెం హైట్ తగ్గిస్తాడంట. సిల్వ హైట్ తగ్గించినాక కొంచెం ఈజీ అయిందట సిల్వ క్యారీ చేయడం, మోయడం. మోసుకుంటా ముందుకెళ్తుండంట. ముందుకెళ్ళి చూస్తే ఒక లోయ ఉందంట, అవతల ఆ స్థలం ఉందంట. అయితే ఈయన చూస్తున్నాడంట, ఆయన పక్కన వాళ్ళని చూస్తున్నాడంట. ఆయన పక్కన నుంచి ఒక ఆయన పెద్ద సిల్వ వేసుకొని వచ్చిండంట. ఆ సిల్వని అట్లా వేస్తే ఇటు నుంచి అటు నుంచి దార అవుతుందంట. దార అవ్వంగానే ఆ మనిషి ఏం చేస్తాడంటే, ఆ భక్తుడు ఏం చేస్తాడంటే ఆ సిల్వ మీద ఎక్కి నడుచుకుంటూ వెళ్ళి అటు సైడ్ దిగేస్తాడు. ఈయన ఎప్పుడైతే సిల్వ చూస్తాడో, ఆయన సిల్వ చూసుకుంటాడో, వేస్తే పడిపోతుంది సిల్వ, ఆయన దాటలేడు దాన్ని. అక్కడ ఏమైంది, ఆయన సొంత బుద్ధిని వాడి సిల్వ నేను కట్ చేస్తా, నేను తొందరగా వెళ్ళిపోతా అనుకున్నాడు. కానీ డెస్టినేషన్ దగ్గర ఏముంది, లోయ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. దేవుడు మన జీవితంలో కూడా సిలువ ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇంత కష్టం ఇచ్చినావు అనుకుంటాం, కానీ ఆ సమస్యను దాటడానికి దేవుడు ఒక సొల్యూషన్ ఇస్తుండని మర్చిపోతాం. దేవుడు చాలాసార్లు సొల్యూషన్ మన దగ్గరనే పెడతాడు, కానీ మనం వెతకము, ఎందుకంటే మనం వాక్యమే చదవం కదా. సో దేవుడు దగ్గర ఉండాలంటే ఆయన వాక్యం చదవాలి, ఆయన మొక్కగా తెలుసుకోవాలని ఆశ ఉండాలి, ఆయనతో కంటిన్యూస్గా కమ్యూనికేషన్ ఉండాలి కదా. దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో నేను తప్పక నెరవేరుస్తాను, నీకు ఈ కార్యం కాలేదా నేను చేస్తాను, బట్ దెన్ టర్న్ టు మీ, నా తట్టు తిరగండి. ఇంతవరకు ఏవేవో ప్రయాసాలు చేసినారు, ఇంతవరకు వ్యర్థంగా ప్రేయర్ చేసినారేమో, ఇంతవరకు కరెక్ట్గా విశ్వాసం పెట్టలేదేమో దేవుడి మీద. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఈ క్షణం పెడితే నేను అది జరిగిచ్చేస్తాను క్షణాల్లో అంటున్నాడు. దేవా నువ్వు చెయ్యకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అనే విశ్వాసం మీలో ఉంటే దేవుడిని అడగండి, దేవుడు మీకు తప్పకుండా ఆన్సర్ ఇస్తాడు, దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.